सर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जो है हमारे कमिश्नर सीबी आनंद आईपीएस साहब के हिदायत से आज जो है ये साइबर ऑफेंसेस और उसका अवेयरनेस के बारे में ये सानवी कॉलेज में एक प्रोग्राम कंडक्ट किए हैं और इसके ज़रिया पूरे स्टूडेंट्स को लोगों को बहुत फ़ायदा हुआ है और इसको इस्तेमाल करते हुए सोसाइटी में अच्छे रिजल्ट आने के वास्ते हम ये अवेयरनेस प्रोग्राम्स कंडक्ट कर रहे हैं। సైబర్ స్కామ్ ఈ మధ్య జరిగే సైబర్ స్కామ్ల పట్ల మీ అందరికీ అవగాహన క్రియేట్ చేయడానికి వీళ్ళంతా వచ్చారు। ఈ మధ్య సైబర్ క్రైమ్లు ఎక్కువైతున్నాయి। సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా కదా? ఎలా జాగ్రత్త వహించాలో కూడా తెలుసా? ఎవరికి కాల్ చేయాలో తెలుసా? మీకు సైబర్ క్రైమ్ జరిగినాయి ఎలా జరుగుతాయి, ఎలా మెల్లిగా స్కామ్ చేస్తారు అనేవి మీకు తెలుసా? దాంట్లో కొన్ని వీళ్ళు చేసి చూపిస్తారు। ఓకేనా? ఈ డిజిటల్ కాలంలో ఈ జరిగే ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి మనని ఎలా ఈ స్కామ్ లోకి తిప్పుతారు అనేది వీళ్ళు ఒక్కొక్క స్క్రిప్ట్ గా చేసి చూపిస్తారు। ఆ విషయాల్లో మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇది మీరే కాదు, మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళకి అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఇంటి పక్కన అవ్వచ్చు, తెలిసిన వాళ్ళకి ఎలా ఈ స్కామ్ లో నుంచి బయటపడాలి అని మీరు ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి। ఓకేనా? आपको इन्वेस्टमेंट्स करो, अगर आप इन्वेस्ट करें तो आपको 10 रुपए लगाए तो 100 रुपए, 1000 रुपए इन्वेस्ट करें तो 10,000 रुपए, ऐसा जो है आपको 1 का 10, 1 का 5 ऐसा बता के लालच बता के आपका से पैसे वसूल करते लो। अब जैसा आप एक पीक्स पे जाने के बाद खत्म, वो लोग का फोन भी नहीं मिलता आपको, उन लोग का वेबसाइट भी नहीं मिलता। तो ऐसे इन्वेस्टमेंट ऐप से बहुत होशियार रहना। अगर आप इन्वेस्ट करना चाह रहे तो सेबी के जरिए से रजिस्टर्ड हुए थोड़े ऐप्स रहते, वही ऐप्स पे भरोसा करना, बाकी किसी भी ऐप्स पे भरोसा नहीं करना। అర్థమైన ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేయమంటారా? అవునా? నేను చేస్తాను, సరే చేస్తాను। అయ్యో వీడియో కాల్ చేస్తున్నాను, వీడియో కాల్ తీయమంటారా? వద్దా? అందమైన ఉన్నాయి కదా, నేను చేస్తాను, తీసేస్తాను। जरा रुको, ऐसा सिर्फ बच्चों के वास्ते बच्चियां नहीं, बच्चियों को भी बहुत सारे बच्चे भी फ्रेंड रिक्वेस्ट भेजते। सिर्फ बच्चे भी नहीं, आपको पहचान के फ्रेंड्स के जरिए फेक अकाउंट्स क्रिएट करके आपसे चैट करके, अरे भाई मेरे को अर्जेंट पैसों की जरूरत है, जरा आप भेज सकते क्या बोल के। अगर आप उनसे कांटेक्ट में नहीं है तो आप ऐसे सोशल मीडिया स्कैम्स पे भी जो है आप आ जा सकते। तो उन लोग बहुत आगे नेक्स्ट लेवल लेके जाते हैं। तो ऐसे स्कैम से बहुत बच के रहना। इसी में और एक आता सेक्सटॉर्शन स्कैम्स, जो बच्चों को जो है
बच्चों को बच्चियां करते, बच्चियों को बच्चे जो है उनके बातों से जो है लगा बहला के फुसला के बहुत सारे जो है फेक अकाउंट्स क्रिएट करके जो है उनके क्या बोलते हैं अपना भरोसा दिला के समोसा खिला के छोड़ देते समझो। तो ऐसे स्कैम से बच के रहना सब जगह। హలో హలో మేడం, నేను కొరియర్ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాను. మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్సా? డ్రగ్స్ ఏంటి? హలో సార్, ఏం మాట్లాడుతున్నారు? పార్సల్ ఏంటి, డ్రగ్స్ ఏంటి? అసలు ఎవరికి కాల్ చేశారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేడం, నేను సరిగ్గా కాల్ చేశాను. సరే, ఒక పని చేయండి, మీకు ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే పోలీస్ అధికారులు మరియు సిబిఐ అధికారులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేయండి మేడం. సార్, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మేడం, మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే కొంత డబ్బు కట్టాలి, లేదంటే పోలీస్ అరెస్ట్ చేస్తారు. అరెస్టా? इसको डिजिटल अरेस्ट स्कैम बोलते हैं। आपको अननोन नंबर से कॉल करके आपके नाम पे एक पार्सल आया, उसमें ड्रग्स है या फिर गोल्ड है या कोई इलीगल सामान है बोल के आपको डराते, डरा के आपको केस में से बाहर निकलना है तो आपको 2 लाख 3 लाख या सो सम अमाउंट बोल के आप से पैसे वसूल करते। इसको डिजिटल अरेस्ट स्कैम्स बोलते। इससे बहुत होशियार रहना, नहीं तो आपके अकाउंट पूरा खाली कर देते। ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మీ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, మీకు పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఫేక్ పోలీస్ పేరుతో మీకు కాల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ నమ్మకండి అమ్మా, ఇదంతా సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎప్పుడు ఫోన్ చేసి బెదిరించడం కానీ డబ్బులు అడగడం కానీ చేయరు. ఒకవేళ ఇలాంటివి జరిగితే ఇది డిజిటల్ అరెస్ట్ కిందకి వస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు మీరు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా 1930 ఈ నెంబర్కి డయల్ చేయండి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎప్పుడు అండగా ఉంటారు. ఏంటి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అయ్యి వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ త్రూ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు ఫాలో అవుతారు. మనం కానీ ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసామనుకో మన డబ్బులు 3 రెట్లు 4 రెట్లు అవుతాయంట్రా. 3 రెట్లు 5 రెట్లు కాదు తమ్మి, నువ్వు ఒక పెద్ద స్కామ్ లో ఇరుకుతున్నావు. ఇదంతా స్కామ్. ఈ మధ్య ఫేక్ యాప్లు ఎక్కువైపోయాయి. ఏ యాప్ లో పడితే ఆ యాప్ లో చాలా మంది ఈ డిజిటల్ కాలం వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆశతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్. ఇలాంటివి నమ్మకండి. దయచేసి రిజిస్టర్డ్ అయిన యాప్లను మాత్రమే, ఏ యాప్ మంచిది ఏ యాప్ చెడు అనేది చూసుకొని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడండి. పొరపాటున ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఏదైతే ఫేక్ యాప్ని డౌన్లోడ్ చేస్తే మాత్రం సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కినట్టు అవుతుంది. మీ ఫోన్లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దయచేసి ఇలాంటివి జరిగినప్పుడు మీరేమాత్రం భయపడకుండా 1930కి కాల్ చేయండి. సైబర్ స్కామ్ ఈ మధ్య జరిగే సైబర్ స్కామ్ల పట్ల మీ అందరికీ అవగాహన క్రియేట్ చేయడానికి వీళ్ళంతా వచ్చారు. ఈ మధ్య సైబర్ క్రైమ్లు ఎక్కువైతున్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా కదా? ఎలా జాగ్రత్త వహించాలో కూడా తెలుసా? ఎవరికి కాల్ చేయాలో తెలుసా? మీకు సైబర్ క్రైమ్ జరిగిన ఎలా జరుగుతాయి, ఎలా మెల్లిగా స్కామ్ చేస్తారు అనేవి మీకు తెలుసా? దాంట్లో కొన్ని వీళ్ళు చేసి చూపిస్తారు. ఓకేనా? ఈ డిజిటల్ కాలంలో ఈ జరిగే ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి మనని ఎలా ఈ స్కామ్ లోకి తిప్పుతారు అనేది వీళ్ళు ఒక్కొక్క స్కిట్ గా చేసి చూపిస్తారు. ఆ విషయాల్లో మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇది మీరే కాదు, మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళకి అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఇంటి పక్కన అవ్వచ్చు, తెలిసే వాళ్ళకి ఎలా ఈ స్కామ్ లో నుంచి బయటపడాలి అని మీరు ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. ఓకేనా? మరి చెప్పవలసి ఉన్నాను. దీంట్లో మెయిన్ ఎట్లుంటుందంటే కాలం మారింది కదా, మారిందా మారలేదా?
కాలం మారినప్పుడు అన్ని పరిస్థితులు అన్ని రకాలుగా మనం ముందుకు పోతున్నాం, ఫార్వర్డ్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం కదా. దాంట్లోనే సమాజం అంతా ముందుకు పోతుంది కదా. సమాజంలో దొంగలు కూడా ఒక పార్టే కదా, వాళ్ళు కూడా చాలా ముందుకు పోతున్నారు మనకంటే. వాళ్ళు ఇంతకు ముందుకు ఏదైతే దొంగతనాలు కానీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పంతాను మార్చుకొని సైబర్ క్రైమ్ టెక్నాలజీ. ఇందులో తెలుగు ఎంతమందికి వస్తుందండి? చాలా తక్కువ. అర్థమవుతుందా? కొద్దిగా డిగ్రీ స్టూడెంట్సా? ఆల్ ఆఫ్ అవునా కాదా? రేపటి సమాజానికి పౌరులుగా అవ్వబోతున్నారు మీరు విద్యార్థులు. ఇక్కడ నుండి మీరు నేర్చున్న జ్ఞానము, విజ్ఞానము, సైన్స్ అండ్ టెక్నాలజీ రేపు మీరు సమాజానికి ఉపయోగించే విధంగా మీరు అలవర్చుకొని వాటిని రోజువారీ జీవితంలో ఎట్లాంటి ఉపయోగాలు పొందాలనే దాని మీద మీరు నేర్చుకొని పోబోతారు. కాబట్టి ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ దుర్వినియోగము, దురుద్దేశము, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కూడా సమాజంలో పెరుగుతున్నాయి. అయితే ఆ టెక్నాలజీ వల్ల ఎలాంటి మిస్యూజెస్ ఉన్నాయి, ఎలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి, వాటి మీద మన తల్లిదండ్రులతో కానీ, మన బంధువులతో కానీ, మన శ్రేయోభిలాషులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ, మన తమ్ముడు చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఇవి తెలుసుకొని ఎట్లా మనం అరికట్టాలనే దాని మీద మీరు ఈ అవగాహన పెంపొందించుకోవాలి. వీటిని మీరు కూడా సమాజంలో మీరు వెళ్ళినాక కూడా మీరు అందరికీ షేర్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం వాటి ద్వారా మనం రిలాక్స్ కావచ్చు. కాబట్టి సైబర్ క్రైమ్ టీం వారిని మేము యాజమాన్యము అనుమతి మేరకు మేము అనుమతిస్తున్నాము. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మంచిగా శ్రద్ధగా వినండి, తెలుసుకొని పడండి. జై హింద్. गुड मॉर्निंग एवरीबॉडी। आज सानवी डिग्री कॉलेज में आज एसीपी सर और उनकी पूरी टीम, हैदराबाद पुलिस कमिश्नरेट पूरी टीम हमारे कॉलेज को आए। उन्होंने आज साइबर क्राइम के बारे में किस तरह गर्ल्स को अपने आप को सुरक्षित रखना है, किस तरह वो अपने आप को जागृति रख सकते हैं, स्मार्ट रख सकते हैं। इस 21st सेंचुरी में गर्ल्स को जिस तरह वो ऑनलाइन में स्मार्ट हैं, उसी तरह क्राइम्स के बारे में भी उन्हें पता होना चाहिए, किस तरह के क्राइम्स हो रहे हैं आजकल। इन सब के बारे में असिस्टेंट कमिश्नर ऑफ पुलिस ने मोहम्मद गौस जी ने बहुत अच्छी तरह बात किया। उनकी टीम ने बहुत अच्छे नुस्खे बताए किस तरह अपने आप को केयरफुल रख सकते हो, सुरक्षित रख सकते हो। ये सेशन बहुत ही यूजफुल था और बहुत इन्फॉर्मेटिव था। थैंक यू सो मच सर, एंड थैंक यू सो मच टू द एंटायर पुलिस डिपार्टमेंट। थैंक यू सो मच।